ఈ డెఫెండమ్ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ నార్మల్ ఎట్లా ఆడతారో వీళ్ళకు కూడా ఆడాలని కొంచెము దాన్ని చూసి వీళ్ళు డెవలప్ చేయాలని వాళ్ళు కూడా వాళ్ళ దీనిగా ఇనిషియేటివ్ తీసుకొని అన్ని డెఫ్ స్టేట్ డిస్ట్రిక్ట్ వాళ్ళని పిలిచేసి కొత్త ఎలక్షన్ బాడీ పెట్టేసి మళ్ళీ డెవలప్ చేసి ఇండియాకి రిప్రజెంట్ చేసి దుబాయ్కి వెళ్ళారు, యూకేకి కూడా వెళ్ళారు. సగం గవర్నమెంట్ కూడా గ్రాంట్స్ ఇచ్చింది, సగం డొనేషన్తోని వీళ్ళు వాళ్ళ స్వయం కృషితోనే కష్టపడి వెళ్తున్నాడు. బీసీసీఐ ఎట్లా ఉందో నార్మల్ క్రికెట్ వాళ్ళకు ఈ డెఫ్ అండ్ డమ్ వాళ్ళకు కూడా అదే మాదిరిగా వెళ్ళాలని వీళ్ళది ఒక ఆశ అనేదని సంకల్పం అనేది ఉన్నది వీళ్ళకు. వీళ్ళు కూడా ఎప్పుడు కొత్త ఎలక్షన్ పెట్టేసి ఆల్ ఇండియా క్రికెట్ అసోసియేషన్ డెఫ్ న్యూఢిల్లీ వాళ్ళతోని చేసేసి మళ్ళీ బాయ్స్కే కాకుండా గర్ల్స్ కూడా డెఫ్ అండ్ డమ్ కూడా ముందుకు తీసుకెళ్లాలని వీళ్ళది సంకల్పం పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇట్లాంటి అసోసియేషన్స్ ఉన్నాయని వరల్డ్లో కూడా అన్ని కంట్రీస్లో ఉన్నాయి. లైక్ న్యూజిలాండ్, శ్రీలంక, దుబాయ్ డెఫ్ అసోసియేషన్ ఉన్నది, ఇంకా ఆస్ట్రేలియాలో కూడా ఉన్నది, ఇంగ్లాండ్, పాకిస్తాన్ కూడా ఉన్నది. 6-7 దేశాలు కూడా ఇప్పుడు పాల్గొన్నది, మొన్న దుబాయ్లోనే అయింది. ఇంకా దాన్ని చూసి వేరే దేశాలు కూడా రావాలని వాళ్ళ కోరిక చేసి మనతోని ఇండియాతోని టైఅప్స్ చేసుకొని వాళ్ళు ఎంకరేజ్ చేసి డెవలప్ చేయాలా మన డెఫ్ అసోసియేషన్కి. డెఫ్ అండ్ డమ్ వాళ్ళకే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ సపరేట్గా పెట్టేసి వాళ్ళు కూడా నార్మల్ లాగా ఎంజాయ్ చేయాలని, పబ్లిక్కి ఎంటర్టైన్ చేయాలని వాళ్ళకు కూడా ఒక ఉద్దేశం ఉంది. సగం గవర్నమెంట్ ఇస్తున్నారు, సగం డొనేషన్స్తోని వీళ్ళు అట్లనే నడిపిస్తున్నారు. ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఎవరైనా ఒక ఇంటర్ప్రిటర్ పెట్టేసి వాళ్ళు ఒక్కళ్ళని చేసుకొని మొత్తం వరల్డ్ అంతా తిరిగేసి కూడా వాళ్ళు రాగలుగుతారు. వాళ్ళు చాలా వాళ్ళకు ఏంటంటే ఒక 2 సెన్సే లేదు, మాట్లాడడం వినడం లేదు, కానీ ఫిజికల్గా అయితే చాలా బాగుంటారు, నార్మల్గానే ఉంటారు. మేము చెప్తే కూడా కరెక్ట్ అర్థం చేసుకుంటారు, కరెక్ట్ అదే చేస్తారు. వాళ్ళ మైండ్లో వేరేది ఏం రాదు, మీరు ఏం చెప్తారంటే అదే ఫోకస్ చేసి అదే కరెక్ట్ చేస్తారు. అట్లా నార్మల్ అంటే మనం అది చేయాలి ఇది చేయాలి ట్రిక్స్ చేస్తారు, వీళ్ళ దాంట్లో ఆ ట్రిక్స్ అనేది ఉండదు. అందరు డెఫ్ ఒకటే లాగా ఉండాలా, చిన్న అయినా పెద్ద అయినా బీదైనా గొప్ప అయినా ఒకటే దీనిగా డెవలప్ అవ్వాలని వాళ్ళది కాన్సెప్ట్ ఒకటి, అందరి మీద అదే ఉంటుంది. అంటే అసలు మాటలు వినడం రెండు ఉన్నది, 2 లోపం ఉన్నది, అందరికీ అదే ఉంటుంది. కానీ ఫిజికల్గా బాగుంటారు వాళ్ళు, 100% ఫిజికల్. వెనకని చూస్తే నేను నార్మల్ అనుకుంటావు, ఆయన ఇట్లా అనగానే అరే ఈయన సైన్ లాంగ్వేజ్ నాకు వినిపించేదేమో చెప్పలేకపోతున్నాడు అని అప్పుడు అందరికీ తెలుస్తుంటుంది. ట్రైనింగ్ నార్మల్ క్రికెట్ ఎట్లా చేస్తారో అట్లనే వీళ్ళు కూడా నార్మల్ కోచింగ్కి పిలిచేసి కోచింగ్ తీసుకొని వాళ్ళ ఇంకొక డెఫ్ నేర్చుకొని వాళ్ళ ద్వారా అక్కడి నుంచి నేర్పిస్తాడు అన్నట్టు. ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళు నేర్చుకోలేరు డెఫ్ అండ్ డమ్, నార్మల్తో ట్రైనింగ్ తీసుకొని ఆ డెఫ్ అండ్ డమ్ మళ్ళీ ఆ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చేసి డెవలప్ చేసేసి నేషనల్స్కి, స్టేట్కి, ఇండియాకి రిప్రజెంట్ చేయాలని వీళ్ళది కోరిక ఉన్నది. సెలక్షన్ అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి పిల్లల్ని పిలుచుకొని ఒక టోర్నమెంట్ కండక్ట్ చేసేసి దాంట్లో ఒక్కొక్క స్టేట్ నుంచి ఎవరెవరు బాగా ఆడుతున్నారు దాంట్లో చూసి సెలెక్ట్ చేసేసి ఒక టీం ఫామ్ చేసేసి ఒక స్టేట్ టీమ్ మళ్ళీ అన్ని స్టేట్ నుంచి తీసుకొని ఒక ఇండియాకి రిప్రజెంట్ చేసి మళ్ళీ వరల్డ్ కప్కి ఎంట్రీ ఇస్తారు. వాళ్ళు ఏజ్ లిమిట్ అంటే ఏజ్ లిమిట్స్ ఉంటుంది, చిన్న వాళ్ళకి చిన్న ఏజ్, పెద్దవాళ్ళకి సీనియర్స్కి సీనియర్, జూనియర్స్ ఉంటుంది, సీనియర్స్ కూడా ఉంటుంది, జూనియర్స్ కూడా ఉంటుంది, ఏజ్ వైజ్గా ఉంటుంది. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఆడిపోయారు. ఈయన ప్రెసిడెంట్ యుఎస్ ప్రసాద్ గారు, టి చిరంజీవి జనరల్ సెక్రటరీ గారు తెలంగాణ స్టేట్ అసోసియేషన్కి బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఎలక్షన్లో అందరితో పాటు వాళ్ళు కూడా పోటీ చేసేసి ఎవరు గెలుస్తారో తెలియకుండా ఇప్పుడు కొత్త బాడీ ఫామ్ చేసేసి మళ్ళీ డెవలప్ చేయాలని, సేమ్ అదే విధానంగా తీసుకెళ్లాలని ఈరోజు ఏజిఎం మీటింగ్ పెట్టేసి ఎస్వికేలో ఈరోజు 31 మేలో 2025లో పెట్టారు. సార్ ఇప్పుడు వెల్కమ్ ఇంట్రడక్షన్ 10 డిస్ట్రిక్ట్స్ని పిలిచేసి జనరల్ బాడీ మీటింగ్ 10 years ఎవరైతే బాడీ నడిపించారో వాళ్ళను అది డిజాల్వ్ చేసేసి కొత్త బాడీ ఎన్నుకోవాలని మళ్ళీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టేసి ఈరోజు అనౌన్స్ చేసి నెక్స్ట్ ఎలక్షన్లో ఒక బాడీ కొత్త ఎలక్ట్ ఫామ్ చేసి ఆల్ ఇండియా క్రికెట్ అసోసియేషన్ డెఫ్ న్యూఢిల్లీలో ఉంది, అఫిలియేషన్ దాంతో ఉంటుంది. వాళ్ళకి ఈ బాడీ ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ ఉంటుంది, సగం గవర్నమెంట్ సగం పబ్లిక్, ముగ్గురితోని వీళ్ళతోని డొనేషన్స్తోని వీళ్ళు ముందుకు క్రికెట్ డెవలప్మెంట్ చేసుకొని పోతారు. 10 years నుంచి ఎలక్షన్స్ బాడీ డిజాల్వ్ చేసేసి
ఇప్పుడు న్యూ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని తెలంగాణ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ద డెఫ్ ఆధ్వర్యంలో 10 డిస్టిక్ల నుంచి మెంబర్లని ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీని పిలిచేసి కొత్త ఎలక్షన్ ఫామ్ చేసేసి మళ్ళీ దాన్ని ఆల్ ఇండియా క్రికెట్ అసోసియేషన్ డెఫ్ వాళ్ళకు ఎలక్షన్ బాడీ మెంబర్స్ని అక్కడ ఇది చేసి కొత్త ఎలక్షన్ చేసి సొసైటీ డెవలప్మెంట్ చేయాలని డెఫ్ అండ్ డమ్ వాళ్ళకు బాయ్స్కి వేరే గర్ల్స్కి వేరేగా చేయాలని వీళ్ళది ఒక ఉద్దేశం ఉంది. ఈరోజు ఎలక్షన్ కాగానే మళ్ళా సెలెక్షన్ పెట్టి ఒక టోర్నమెంట్ కండక్ట్ చేసేసి దాంట్లో సెలెక్షన్స్ చేసేసి బాయ్స్ సపరేట్ వేరే చేసి జూనియర్స్ వేరే సీనియర్స్ వేరే బాయ్స్ వేరే గర్ల్స్ వేరే డెఫ్ అండ్ డమ్ మాత్రమే. నార్మల్ వాళ్ళు ఎంట్రీ దానికి ఉండదు. నార్మల్ వాళ్ళు ఎట్లా ఆడతారో అదే విధంగా వీళ్ళు కూడా ఆడాలని వీళ్ళ టీవీలో చూసేసి వాళ్ళు కూడా మేము కూడా ఎందుకు ఆడలేము, మాకు లోపం ఉన్నా కానీ మేము కూడా వాళ్ళతో పాటు పోటీ చేస్తాము అని వాళ్ళది ఒక సంకల్పం. మళ్ళీ సెప్టెంబర్లో ఇంకొక టోర్నమెంట్లు బయట దేశానికి వెళ్ళేది ప్రోగ్రాం పెడుతున్నారు వీళ్ళు. ఈయన 1981 నుంచి ఆడేసి దాని విధంగానే నేను ఎట్లా అయినానో అట్లనే ఈయన కూడా నేషనల్ రిప్రజెంట్ చేశాడు, కంట్రీ రిప్రజెంట్ చేశాడు. నాలాగానే వేరే డెఫ్ అండ్ డమ్ పిల్లలు కూడా అట్లనే ఉండాలని ఉద్దేశంతో ఈయన ఒక డిస్టిక్ స్టేట్ అసోసియేషన్ ఫామ్ చేసేసి డిస్టిక్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీని పిలిచేసి మీటింగ్ పెట్టేసి ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ పెట్టేసి క్రికెట్ డెవలప్మెంట్ డెఫ్ అండ్ డమ్ బాయ్స్కి సపరేట్ గర్ల్స్కి సపరేట్ చేసి మనం ఎట్లా డెవలప్మెంట్ చేసి మనం కూడా నార్మల్ తోటి బీసీసీఐ ఎట్లా ఉందో మనం కూడా అట్లనే ఫామ్ చేసేసి మనం కూడా అట్లనే డెవలప్ వెళ్ళాలని ఒకటి వాళ్ళది ఇనిషియేటివ్ మైండ్ సెట్ పెట్టుకున్నారు. ఈయననే ఆడేసి ఈయన అప్పుడు కపిల్ దేవ్ గవాస్కర్ని ఆ టైంలో 81-82లో కపిల్ దేవ్ గవాస్కర్ని చూసేసి ఆయన కూడా ఆడేసి వాళ్ళని తీసుకొని వాళ్ళు కూడా ఎట్లా నడిపిస్తున్నారో అదే విధంగా నేను కూడా ఒక డెఫ్ డమ్ అసోసియేషన్ అట్లనే తీసుకెళ్లాలా ఇండియాలో అని ఈయన ఒక స్టేట్లో ఫామ్ చేసేసి ఇండియా లెవెల్కి వెళ్ళేసి ఇండియా నుంచి మళ్ళీ వేరే కంట్రీస్కి పార్టిసిపేట్ చేసేసి అట్లా డెవలప్మెంట్ చేసి ఈయన పేరు పొందాడు అనమాట. ప్రసాద్ గారు ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ క్రికెట్ అసోసియేషన్. కొంచెం ఇబ్బంది ఉండేది అయినా కానీ వాళ్ళు సర్దుకుపోయి వేరే స్టేట్కి ఆడేసి కష్టపడేసి ట్రాఫీలు తీసుకొని వచ్చి మొన్న దుబాయ్లో సెకండ్ ప్లేస్ వచ్చింది, దుబాయ్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది. మళ్ళీ ఏషియాలో ఇండియా ఫస్ట్ వచ్చింది, శ్రీలంక సెకండ్ వచ్చింది, రన్నర్స్ అప్ అయింది. కొంచెం అయితే ఇబ్బంది ఉండేది అయినా కానీ వాళ్ళు కొద్దిగా అట్లా ఇట్లా చేసి దేవుడు సహకారంతో వాళ్ళు కొద్దిగా కష్టపడి అదే పైకి దేవుడు అధికారంలో వస్తున్నారు. మన నార్మల్ వాళ్ళు కూడా చూసేసి కొద్దిగా ఏమైనా ఉంటే అందరూ డొనేట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నారు. స్పోర్ట్స్ ఆడేసిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో కూడా చాలా మంది జాబ్ వచ్చాయి. చాలా మంది బ్యాంక్లో రైల్వేలో అక్కడ ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళు 1% కోటా ఉంటుంది, స్పోర్ట్స్ అయినా నార్మల్ అయినా వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ ఉంది గవర్నమెంట్లో. జూలైలో ఒక టోర్నమెంట్ ఆల్ ఇండియా టోర్నమెంట్ కండక్ట్ చేయాలని ఆయన ప్రపోజల్ ఉన్నది. ఈయన ఆల్ ఇండియా క్రికెట్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్, ఆయన జనరల్ సెక్రటరీ. అయినా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళు కూడా అక్కడ కూడా పాల్గొంటారు. ఇక్కడ జూలైలో ఒక స్టేట్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేయాలని ఒకటి ఉన్నది జూలైలో. మంచి హోటల్లో పెట్టేసి వాళ్ళకు టోటల్ 1500 డెఫ్ అండ్ డమ్ ఒక 15-20 స్టేట్ల నుంచి వచ్చి మన ఎల్బీ స్టేడియంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా చేయాలని ఒక ప్రపోజల్లో ఉన్నది.